హైదరాబాద్ స్పెషల్ ఆప్రికాట్ డిలైట్ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ఇట్లా ట్రై చేయండి. మీకు చాలా నచ్చుతుంది. సమ్మర్‌లో కానీ, లేదంటే ఏదైనా పార్టీస్‌కి కానీ, ఈవినింగ్ పార్టీస్‌కి కానీ, మీరు ఎవరైనా ఇంప్రెస్ చేయాలంటే ఒకసారి ఇది ఇట్లా ట్రై చేయండి. ఫస్ట్ మనం ఆప్రికాట్స్ ఉంటాయి కదా, దాన్ని హాట్ వాటర్‌లో నానేసుకోండి. నానేసుకున్న ఒక 2 అవర్స్ తర్వాత ఇట్లా బాండీ పెట్టుకొని ఆప్రికాట్ అండ్ షుగర్ వేసేసి ఇట్లా బాగా ఉడికించుకోండి. వాటర్ అంతా ఇంకాలి అండ్ ఆప్రికాట్స్ ఇట్లా మెత్తగా అయిపోవాలి. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనము చల్లార్చిన పాలు ఉంటాయి కదా, కాచి చల్లార్చిన పాలల్లో కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా ఇట్లా కలుపుకున్న తర్వాత ఈ పాలు వచ్చేసరికి చిక్క పడకూడదు, ఇట్లా నీళ్ళగానే ఉండాలి. ఇది కూడా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత క్రీమ్ ఉంటుంది కదా, క్రీమ్లో కొంచెం షుగర్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇట్లా బాగా మిక్స్ చేయడం వల్ల మనకి ఆ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. అండ్ షుగర్ కూడా కరుగుతుంది కదా, సో అందుకనమాట. ఇట్లా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా చేసుకున్న తర్వాత అది కూడా పక్కన పెట్టుకోండి. ఈ లోపల నా దగ్గర బ్రెడ్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ వచ్చేసరికి బ్రెడ్స్ తీసుకున్నాను. కావాలంటే మనకి వెనీలా కేక్ ఉంటుంది కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ నాకు ఇట్లా బ్రెడ్ ఇష్టం అనమాట దీంట్లోకి. సో ఇట్లా ప్లెయిన్ బ్రెడ్స్ తీసుకొని ఫస్ట్ కస్టర్డ్ పాలు ఉన్నాయి కదా, ఆ పాలు వేసాను. ఆ పాలు చిక్కగా ఉంటే బ్రెడ్ పీల్చుకోకూడదు అనమాట. ఇలా నీళ్ళగా ఉంటే ఆ కస్టర్డ్ పాలు అనేది బ్రెడ్ పీల్చుకొని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత నేను ఇక్కడ వచ్చేసరికి పైన క్రీమ్ ఉంది కదా, ఆల్రెడీ క్రీమ్ వేసేసాను. క్రీమ్ వేసిన తర్వాత ఇట్లా ఆప్రికాట్ మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న దాన్ని మళ్ళీ వేయాలి. ఇవి మొత్తం టోటల్ 3 లేయర్స్గా ఫామ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి పాలు, ఆ తర్వాత బ్రెడ్, ఆ తర్వాత మళ్ళీ క్రీమ్, ఆ తర్వాత ఆప్రికాట్ని మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ ఆప్రికాట్ని కూడా వేసేసి మొత్తం కలిపి 3-4 లేయర్స్గా ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇట్లా బ్రెడ్ స్ప్రెడ్ చేసుకోవాలి. అట్లా మొత్తం మనం అంతా స్ప్రెడ్ చేసుకొని ఇది మనం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కనీసం 2 అవర్స్ అన్న ఫ్రిడ్జ్లోనే ఉండాలి. ఇది సమ్మర్కి మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు నార్మల్గా ఆప్రికాట్ అంటే పెద్ద తినరు కదా, ఇట్లా కొంచెం డెజర్ట్ లాగా చేసివ్వండి. ఫుడ్ తర్వాత ఇలా కొంచెం స్వీట్ ఇస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం డెజర్ట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, బాగుంటుంది కూడా. ఈ టిప్ మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఆప్రికాట్ డిలైట్ చేసేటప్పుడు కస్టర్డ్ మిల్క్ ఉంటుంది కదా, అది మాత్రం అస్సలు చిక్కపడనీయద్దు. చిక్కపడితే బ్రెడ్ మాత్రం అస్సలు పీల్చదు, టేస్ట్ కూడా అస్సలు బాగోదు. ఇది 2 అవర్స్ మనం కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెడితేనే అదంతా పీల్చి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇది వచ్చేసరికి మోస్ట్ ఫేమస్ హైదరాబాదీ రెస్టారెంట్ స్టైల్ ఆప్రికాట్ డిలైట్. మా పిల్లలకైతే బాగా నచ్చింది ఈ డిజర్ట్. సో ఇలా మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ మీకు కనుక నా కుకింగ్ వీడియోస్, నా డైలీ వ్లాగ్స్ ఇవన్నీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్.